హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ రావడం లేదని చాలామంది చెప్తా ఉన్నారు. మీకు కూడా అలాగా నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇది నా రిక్వెస్ట్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక్కడైతే కాటన్ బాల్స్ తీసుకున్నాను అనమాట. దూదితో ఇలాగా కొన్ని బాల్స్ లాగా చేసి తీసుకున్నాను. దానిపైన కొద్దిగా కంఫర్ట్ వేస్తూ ఉన్నాను. ఇలాగా కొంచెం కంఫర్ట్ అప్లై చేసేసి దీన్ని కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా, అంటే కాటన్ అంతా అంటేలాగా ఇలాగా చేసిన తర్వాత దీనినైతే మనము చాలా చోట్ల యూజ్ చేసేసుకోవచ్చు. కంఫర్ట్ అనేది మనకి మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి ఇలాగా బట్టలలో ఇప్పుడు ఏంటంటే మనకి సరిగా బట్టలు ఆరకుండా ఉంటాయి. అవి ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే కబోర్డ్స్లో కానీ లేదా బీరువాలో కానీ కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా స్మెల్ వచ్చినప్పుడు ఏంటంటే బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాగా అక్కడొకటి కంఫర్ట్ పెట్టుకున్నామనంటే మనకి బట్టలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. మంచి స్మెల్ ఉంటుంది ఇలా కబోర్డ్స్లో పెట్టి డోర్లు వేసేస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, శారీస్ కట్టుకునే వాళ్ళు, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు కానీ శారీ కట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, జారిపోతూ ఉంటాయి. ఇంకా ఇలాంటి పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు అంటే ఈ వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊరిక జారిపోతూ ఉంటాయి. వీటిని క్యారీ చేయడం చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చిన్న టిప్స్ అనమాట. ఇలాగా బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్కి మనం ఇలా కొంగు వేసుకునే దగ్గర, అంటే చంక పార్ట్ దగ్గర ఉంటుంది కదా, ఆడైతే ఎక్కువగా జారిపోతూ ఉంటుంది. సో కొంతమంది పిన్నిసులు పెడతారు. పిన్నిసులు పెట్టడం వల్ల క్లాత్ అంతా చినుగడము, హోల్స్ పడడం జరుగుతుంది అనమాట. అది పిన్నిస్ కూడా కనపడతా ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా డబల్ టేప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక చిన్న పీస్ అక్కడ కట్ చేసి మీరు అంటించుకున్నారనంటే మీరు ఈవినింగ్ వరకు క్యారీ చేసినా కూడా అది ఊడిపోకుండా నీట్గా అలాగే ఉంటుంది. అసలు మీరు చూసుకోవాల్సిన పనే ఉండదు. ఇంకొంతమంది ఏంటంటే శారీస్ వెనకాల సైడు శారీ పైకి పోవడము, లంగా కిందికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే లంగా కనపడేటట్టు కట్టుకోవడము, లేదంటే ఫాల్ ఇలా ఫోల్డ్ అవ్వడము, పైకి లేవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ లంగా అనేది ఎక్కువగా కిందికి ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాగా ఒక లంగాకి బ్యాక్ సైడ్ మీరు డబల్ టేప్ని అంటించేసి శారీని అంటించుకున్న తర్వాత మీరు క్యారీ చేసుకున్నారు అంటే అసలు మీకు ఆ పైకి కిందికి పోవడం అనేదే జరగదనమాట. ఇంకా మీకు శారీనే కిందికి ఉంటుంది, లంగా అనేది లోపలికే ఉంటుంది. ఇంకోటి కింద మనకి మాసిపోవడం కూడా జరగదు. వాటర్ అంటడము, కింద డస్ట్ అంటడము, శారీ అంతా కూడా మరకలు పడడం లాంటివి కూడా జరగకుండా ఉంటాయి అన్నమాట. ఇలా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, ఇలాంటి శారీస్ ఫోల్డ్ చేసినప్పుడు ఏంటంటే ఇవి జరిగిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక పైన శారీనో దాని కింద శారీనో లాగినప్పుడు ఇవన్నీ కూడా ఫోల్డింగ్స్ ఊడిపోయి కింద పడిపోతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు చేసే ఫోల్డింగ్ని ఇలా చేసుకున్నారు అని అంటే మీరు ఎన్ని శారీస్ లాగినా కూడా ఇది కింద పడినా కూడా దాని ఫోల్డింగ్ అయితే పోదనమాట, అలాగే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది పాకెట్ ఫోల్డింగ్ అంటారు. మీరు వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నారు అంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నన్ను అయితే కొంతమంది అడిగారనమాట, ఇలాగా మంచం పైన నల్లులు ఉంటాయి కదా, బ్లడ్ బాక్స్ ఉంటాయి కదా, సో వాటికి టిప్ చెప్పండి అని. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్న పరుపులు అనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు యూరిన్ పోస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు, లేకపోతే ఎక్కువగా గాలి తగని ఇల్లులు ఉంటాయి కదా, మొత్తం క్లోజ్గా ఉండే ఇల్లులు, అలాంటివి ఇలా పరుపులు, బెడ్షీట్ల దగ్గర ఎక్కువగా ఇదైతే ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వాటర్ తీసుకొని దాంట్లోకి కొంచెం కంఫర్ట్ని అలాగే కర్పూరంని వేసానమాట. మీరు మామూలుగా ఎండ ఎక్కువగా ఉంది మాకు వేసుకోగలమంటే ఎండలో వేసుకొని మంచిగా మార్నింగ్ వేసేసి ఈవినింగ్ దాకా ఎండలో ఆరబెట్టేసేయండి పరుపుల్ని. బాగా డస్టింగ్ చేశారు అంటే దుమ్మంతా వెళ్ళిపోతుంది. ఎండకు బాగా ఆరిపోయాయి అంటే పురుగులు ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతాయి. అలా లేదనుకుంటే కనుక ఇలాగ ఈ వాటర్తో ఒక సాక్స్ని తీసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నట్టు చేశారంటే దుమ్మంతా వెళ్ళిపోతుంది. ఈ కర్పూరం స్మెల్కి పురుగులు ఉండవన్నమాట. కర్పూరం అనేది చాలా బాగా పనిచేస్తుంది. కంఫర్ట్ వేసాం కదా, సో మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. తర్వాత ఫ్యాన్ వేసుకొని ఇక్కడ పౌడర్ డస్టింగ్ చేసుకోండి, పౌడర్ వేయండి. పౌడర్ వల్ల ఏంటంటే మనకి మంచి స్మెల్ ఉంటుంది, అవి కూడా డ్రైగా ఉంటాయి అనమాట. ఒక 2-3 గంటలు ఫ్యాన్ వేసి ఇలాగే ఆరబెట్టేసిన తర్వాత దానిపైన కర్పూరం బిళ్ళల్ని ఇలా వేసాను, లేదంటే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. 3-4 గంటలు బాగా ఆరిన తర్వాత బెడ్షీట్ వేసుకోండి. బెడ్షీట్ కూడా డైరెక్ట్ మెయిన్ బెడ్షీట్ వేసుకోకుండా
ఏదైనా పాతది ఉంటుంది కదా, పాత బెడ్షీట్ని ఫస్ట్ వేసేసుకొని దానిపైన మెయిన్ బెడ్షీట్ వేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు పరుపు మీద బెడ్షీట్ అనేవి ఊరికి కదిలిపోకుండా నీట్గా ఉంటాయి, వేసినట్టు ఉంటాయి అనమాట. పిల్లలు తొక్కినా కూడా అవి పోకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పిల్లో కవర్స్ కూడా చాలా మనకి తలకి ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మొత్తం చెమట పట్టినప్పుడు పీల్చేస్తూ ఉంటుంది, ఆయిల్ పీల్చేస్తూ ఉంటుంది, బాగా మురికిగా అయిపోయి స్మెల్ వస్తూ ఉంటాయి. దీనికి కూడా నల్లులు వస్తాయి అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా మనము పిల్లో కవర్ని కూడా నీట్గా కవర్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పిల్లోలో ఉండే ఫోమ్ అంతా కూడా ఉంటలుగా అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే పిల్లోకి ఫస్ట్ ఒక పాత పిల్లోని, అంటే మనం తీసుకున్న పిల్లో సైజ్ కన్నా చిన్నగా ఉండే పిల్లో కవర్ని తీసుకొని వేసుకొని తర్వాత మెయిన్ పిల్లో కవర్ వేసుకున్నాము అని అంటే మనకి లోపల ఫోమ్ అనేది కదలకుండా నీట్గా ఉంటుంది, పిల్లో పాడు కాకుండా ఉంటుంది. ఇలాగా రెండుగా అంటే లోపల ఒక పాతది పిల్లో కవరు, పైన మెయిన్ పిల్లో కవర్ వేసుకుంటే ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా ఈ రెండు పిల్లో కవర్స్ని దాటి పిల్లో పీల్చుకోదనమాట, చెమట పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది కూడా పీల్చుకోకుండా పిల్లోస్ నీట్గా ఉంటాయి, స్మెల్ లేకుండా ఉంటాయి. మనం వీటికి లోపల వేసేవి పిల్లో కవర్స్ కొనాల్సిన అవసరం లేదు. మన దగ్గర పాత నైటీలు, లుంగీలు ఉంటాయి కదా, వాటితో 3 వైపులా కుట్టేసుకొని ఒకవైపు ఓపెన్ పెట్టుకున్నామంటే ఇలాగ లోపల వేసుకునే పిల్లో కవర్స్ అయిపోతాయి. నేను అన్నీ కూడా ఇలాగే చేస్తానన్నమాట. పాత నైటీలతో పిల్లో కవర్స్ కుట్టేస్తాను, చేత్తోనే కుట్టుకోవచ్చు, మిషన్ అవసరం లేదు. ఇలాగ నీట్గా మెయింటైన్ చేస్తే ఏంటంటే మనకి చిన్న నల్లులు, చీమలు లేకపోతే పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి. బల్లులు కూడా మంచాలకి రాకుండా ఉంటాయి అన్నమాట ఈ కర్పూరం స్మెల్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బెడ్ మీద 2-3 రకాల బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాము. అది ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుందని పెట్టుకుంటాం, కానీ అవసరం రానప్పుడంతా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది, బెడ్ మీద గలీజ్గా ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలాగ ఒక పిల్లో కవర్లో ఒక బెడ్షీట్స్ అన్ని పెట్టుకున్నారనంటే ఇది చూసేదానికి పిల్లో లాగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. బెడ్ మీద ఎక్కువ బెడ్షీట్స్ లేకుండా, దుమ్ము పట్టకుండా, మనకి సారికి ఉతకాల్సిన అవసరం లేకుండా చూడ్డానికి అందంగా ఉంటాయి, నీట్నెస్గా మెయింటైన్ చేయొచ్చు మనము. అలాగే ఇక్కడ హెవీగా కనపడకుండా ఉంటాయన్నమాట. పిల్లోస్, బెడ్షీట్స్ అన్నీ కూడా ఇలాగ బెడ్ పీస్ఫుల్గా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నేనైతే ఫస్ట్ కొంచెం దాల్చిన చెక్క పీసెస్ తీసుకున్నాను, అలాగే కొన్ని లవంగాలు తీసుకున్నాను అనమాట. ఇవి రెండింటిని కూడా మంచిగా దంచుకోవాలి, బాగా పౌడర్ కావాలని ఏం లేదు. ఇలా రెండు కూడా కలిసిపోయేలాగా దంచుకున్న తర్వాత దాంట్లోకి 2 కర్పూరం బిళ్ళల్ని వేసేసి ఇలాగ టిష్యూని అయితే ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే రబ్బర్ బ్యాండ్ కానీ థ్రెడ్తో కానీ కట్టేసుకోండి. టిష్యూ కాబట్టి గట్టిగా ఫోల్డ్ చేస్తే ఉండిపోతుంది, రబ్బర్ అవసరం లేకుండా. మనం రైస్ స్టోర్ చేసుకుంటాం కదా, బ్రౌన్ రైస్ తినే వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఐడియా అనమాట. ఎందుకంటే ఇది తొందరగా పురుగు వచ్చేస్తుంది. మామూలు రైసే మామూలుగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది, అలాంటిది బ్రౌన్ రైస్ ఇంకా పొట్టు ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా వస్తాయి అనమాట. ఇలాంటి వాటికి ఈ కర్పూరం స్మెల్, చెక్క లవంగాల స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి పురుగులు అయితే అస్సలు ఉండవు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పుడు ఒక పురుగు అనేది లోపల ఉండేది కూడా బయటకు వెళ్ళిపోయింది, రెక్క పురుగులు అంటారు కదా అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక బౌల్లో కొద్దిగా షుగర్ని తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా హనీ యాడ్ చేశాను. ఈ రెండింటిని బాగా మంచిగా కలిసిపోయేలాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దేనికోసం అంటే మనకి ఈ సీజన్లో పెదవులు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి, డ్రై అయిపోతూ ఉంటాయి, మొత్తం కూడా ట్యాన్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట, చలికి ఇంకెక్కువ అయిపోతూ ఉంటుంది. ఇలా మనము వీక్లీ వన్స్ అయినా స్క్రబ్ చేసుకొని ఇలా మంచిగా నీట్గా స్క్రబ్ చేసుకోవాలి, మరీ హార్డ్గా చేయకూడదు, స్మూత్గా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత పాల మీగడ ఉంటుంది కదా, పాల మీగడని ఇలాగా మసాజ్ చేస్తున్నట్లుగా అప్లై చేశారని అంటే మీకు న్యాచురల్గా అసలు లిప్స్టికే అవసరం లేదు. మీరు రెగ్యులర్గా చేసుకున్నారని అంటే మీకు మంచి గ్లోయింగ్ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా పాల మీగడని పెట్టుకున్నా కూడా మీకు పగుళ్ళు లేకుండా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో అయితే చాక్ పీసులు ఉంటాయి కదా, ముగ్గులు వేసుకోవడానికి తీసుకుంటాం కదా, సో వీటితో అయితే చాలా మంచి బెస్ట్ ఐడియా అంటే బెస్ట్ ఐడియా అనమాట. ఇలాగా కొన్ని చాక్ పీసులు అంటే మీకు ఎన్ని అవసరం అయితే చూసుకొని తీసుకొని వాటిపైన కొంచెం డెటాల్ వేసేయండి. ఈ డెటాల్ అనేది మీరు ఎంత వేస్తే అంత పీల్ చేసుకుంటాయి, ఇవేమి మీరు ఎక్కువ తక్కువ అని అవసరం లేదు. మీకు ప్రాబ్లమ్ని బట్టి మీకు బాగా స్మెల్ రావాలంటే కనుక కొంచెం ఎక్కువే వేసేసుకోండి. కొద్దిసేపు ఇలా అన్నారంటే ఈ చాక్ పీసులు అంతా కూడా డెటాల్ని పీల్ చేసుకుంటాయి. కొద్దిసేపు ఫ్యాన్ గాలి కింద పెట్టామంటే డ్రై అయిపోతాయి కూడా. తర్వాత ఇలాగ ఒక చాక్ పీస్ని అయితే తీసుకొని దానికైతే నేను జవాదు అప్లై చేస్తున్నాను, జవాదు పౌడర్ అంటాం కదా, సో దాన్ని అప్లై చేస్తూ ఉన్నాను. ఇలాగ ఏంటంటే మనకి డెటాల్ స్మెల్ ఉంటుంది, జవాదు స్మెల్ రెండు ఉంటాయన్నమాట. ఇలా తీసుకున్న దీన్ని అయితే ఏదైనా ఖాళీ సోప్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లోకి పెట్టేసి దీనికి హోల్స్ లాగా ఇలా కట్ చేస్తూ ఉన్నాను అనమాట, అంటే దాంట్లో నుంచి స్మెల్ బయటికి రావడం కోసము. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ఇలాగ బట్టల మధ్యలో పెట్టుకున్నాము అంటే బట్టలలో కూడా బల్లులు తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా షెల్ఫ్లలో బట్టలు పెట్టుకున్నప్పుడు బల్లులు ఉన్నాయి కనిపిస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ కిచెన్లో స్టవ్ దగ్గర, కార్నర్స్లో, మనకి కిటికీల దగ్గర ఇవి బల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ పెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఇలా పెట్టుకునే ప్లేస్ లేదు అంటే కనుక ఇలాగ చాక్ పీస్తో గీసేయండి, ఎందుకంటే చాక్ పీస్
అంతా డెటాల్ అబ్జర్వ్ చేసుకునింది కాబట్టి మీరు గీసినా కూడా దాని స్మెల్లే వస్తుంది అనమాట. ఇలాగ డెటాల్తో బల్లులు అయితే చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. బల్లుల సమస్య ఎక్కువగా ఉండే వాళ్ళకైతే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట. ఇవి మళ్ళీ మీరు తీయాల్సిన అవసరం లేదు. ఇవి ఒకవేళ స్మెల్ వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ ఒకసారి డెటాల్లో ముంచి తీసేయండి. ఇంకా వీటినే మళ్ళీ 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 వాడుకోవచ్చు మీరు. ఇంకా మా కొత్త చాక్ పీసులు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అప్పుడప్పుడు ఇలాగా మళ్ళీ డెటాల్లో తీసి ముంచేస్తే మళ్ళీ యథావిధిగా అవి పీల్ చేసుకొని స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు ఇలాగా విడిగా పెట్టుకోలేకపోతున్నాము, బట్టల్లో కానీ ఇలా ఓపెన్గా పెట్టుకోలేకపోతున్నాం చాక్ పీస్ అనుకున్న వాళ్ళు జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, సో ఇలాగా ఒక జిప్ లాక్ కవర్ తీసుకొని దాంట్లో అయితే ఈ చాక్ పీస్ పెట్టేసుకొని మీరు బట్టల్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా కూడా వేరే ప్లేసెస్లో బుక్స్ దగ్గర ఇలాంటివి బల్లులు ఎక్కువగా తిరిగే ప్లేసెస్లో ఇలా హ్యాంగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇలాగ జిప్ లాక్ కవర్ని. ఇంకొకటి మనకి జవాదు అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది 2 రకాల జవాదులు ఉన్నాయి. అంటే 2 జవాదే, కాకపోతే ఒకటి మంచిగా న్యాచురల్గా ఉండేది అంటే ఒరిజినల్ ఉంది. ఇది ఒరిజినల్ అనమాట, డార్క్ కలర్లో కనపడేది. ఇంకొకటి చూపించాను కదా ఇందాకలా, అది లైట్ కలర్లో ఉంది చూడండి. రెండింటికి మీరు డిఫరెన్స్ గమనించండి. ఇది ఒకటి ఒరిజినల్ ఉంది, కొంచెం ఒకటి డూప్లికేట్ ఉందన్నమాట. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ తిప్పి చూసారంటే 2 కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు కొనుక్కునేటప్పుడు డార్క్ కలర్లో ఉండేది తీసుకోండి. ఇలా లైట్ వుడ్ కలర్లో ఉండేది అంత స్మెల్ ఎక్కువ రావడం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి సోప్ బాక్స్లు అయితే ఉంటాయి కదా, ఇవి చూసేదానికి అందంగా ఉండడంతో పాటు చాలా స్టిఫ్గా కూడా ఉంటాయి, వాటర్ ప్రూఫ్ కూడా పనిచేస్తాయి అనమాట. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇలాంటివి పడేయాలంటే మనకి మనసు ఒప్పదు. అన్నిటినీ మనం మళ్ళీ మళ్ళీ వాడుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇలాంటి పౌచెస్తో. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికైతే బ్యాక్ సైడ్ ఒక డబల్ టేప్ అంటించేసి వాష్రూమ్లో పెట్టుకున్నామంటే ఇలాగ షాంపూ ప్యాకెట్ కట్ చేసినట్టు ఇవన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు. అంతేకాకుండా 2 అంటించుకున్నామంటే ఒక దాంట్లో నిండు షాంపూ ప్యాకెట్లు పెట్టుకోవచ్చు, ఒక దాంట్లో కట్ చేసిన ప్యాకెట్స్ పెట్టుకోవచ్చు. తీసి మనం నిండిపోగానే చెత్తలో పడేసుకుంటే సరిపోతుంది అనమాట. నీట్గా ఉంటాయి, మనకి బయటంతా గలీజ్ అవ్వకుండా. అంతేకాకుండా పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర, వాళ్ళ రూమ్లో వాళ్ళు చదువుకునే దగ్గర పెన్సిళ్ళు, పెన్నులు, స్కెచెస్, ఇలా మార్కర్లు అన్నీ ఉంటాయి రకరకాలుగా. అన్నీ కలిసిపోయి గందరగోళంగా ఒకటే దగ్గర వేసిస్తే వాళ్ళు వెతుక్కోలేక ఇదైతే అంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి 2-3 డబ్బాలు పెట్టారని అంటే నీట్గా దానికి సపరేట్గా పెట్టారని అంటే వాళ్ళకి గందరగోళం లేకుండా ఉంటుంది. అక్కడ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఒక 2-3 డబ్బాలు ఇలా పెట్టుకున్నారని అంటే మీకు ఇలా సోప్ బాక్స్ లాగా కనపడొద్దంటే దీనికి ఒక మంచి కలర్ పేపర్ వేసుకున్నారనంటే మీకు గిఫ్ట్ లాగా ఉంటుంది అనమాట. చూసేదానికి ఏదో ఆర్గనైజర్ లాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బెడ్ మీద అయితే ఫ్యాన్ రిమోట్లు పెడుతుంటాం కదా. సో ఇవి కాకుండా నేనైతే నైట్ టైంలో ఫోన్ చూస్తున్నప్పుడు స్పెడ్స్, అలాగే తలకుండే క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడే పిల్లో కింద పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. నా తలదిండు కింద అన్ని జెండు బామ్ డబ్బాలు, క్లిప్స్, ఇలాగ స్పెడ్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకోసం అయితే ఇది నేను కట్ చేసి బెడ్కి పెట్టేసుకుంటాను. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకు షేర్ చేస్తాను. మీలలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని నీట్గా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక ఆలుని తీసుకొని ఇలాగా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువ కావాలనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ దీని నుంచి అయితే మనం రసం తీసుకుంటాము. ఆలు అంతా కాదు, దాని రసం యూజ్ చేస్తాం. దాంట్లో కొంచెం కాఫీ పౌడరు అలాగే తేనె కలిపేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అంతేకాకుండా కళ్ళ కింద నల్లగా ఉండే వాళ్ళు, లైన్స్ లాగా ఫామ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమందికి అయితే కంప్యూటర్ దగ్గర, సిస్టమ్ దగ్గర, ఫోన్లు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి బాగా ఎక్కువగా నల్లగా అయిపోయి డార్క్ లైన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అది చూసేదానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. ఇలాగ కాటన్తో మనం కన్ను మీద పెట్టుకున్నామనంటే తొందరగా రిలీఫ్ అయిపోతాయి అనమాట. మంచిగా కలర్ చేంజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్లోకి కొంచెం శనగపిండిని, అంటే ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ పెరుగు, కొంచెము పసుపు యాడ్ చేశాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎప్పుడో పాతకాలం నుండి యూజ్ చేస్తున్న సింపుల్ మంచి ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్కిన్ ఎవరికైనా రింకిల్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే మా లైన్స్గా ఫామ్ అయ్యి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి, కొంచెం ఏజ్ అయిపోయే కొద్దీ, లేదంటే వాటర్ తక్కువ తాగే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలా స్కిన్ అంతా డల్గా కనపడే వాళ్ళు, స్కిన్ అంతా ముడతలుగా వచ్చేస్తుంది, ఏజ్ ఎక్కువలాగా కనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. శనగపిండి అనేది స్కిన్ టైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. పెరుగు అనేది ట్యాన్ రిమూవ్ చేస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మంచిగా ఇలా అప్లై చేసి మసాజ్ చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నెయిల్ పాలిష్లు అయితే అందరం కూడా యూజ్ చేస్తూనే ఉంటాం కదా. ఇదేంటంటే కొద్ది రోజులు యూజ్ చేయకుండా పక్కన పడేసామనంటే కనుక ఇలా గట్టిగా గడ్డలు కట్టేయడం, మూతలు టైట్ అవ్వడము, గట్టిగా లాగి తిరిగిపోవడం లాగా జరుగుతూ ఉంటాయి. అలా ఏదైనా థిక్గా అయిపోయింది, నెయిల్ పాలిష్ అంతా గట్టిగా అయిపోయింది అని అనుకుంటే కనుక ఇలా కొంచెం పర్ఫ్యూమ్ లోపలికి స్ప్రే చేసేయండి. పర్ఫ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే ఇది లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. కొంచెం థిక్గా ఉండేదంతా కూడా మంచిగా ఇలాగా లిక్విడ్ అయిపోయి ఉంటుంది. మనకి యూజ్ చేసుకునేదానికి
బాగుంటుంది. లేదంటే అలా థిక్గా ఉన్నప్పుడు పెట్టుకున్నామంటే మొత్తం కూడా అంటుతూ ఉంటుంది అనమాట చేతులకి, వేలదంతా కూడా మళ్ళీ అంటుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే కొంచెం పసుపుని తీసుకోండి. అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే పసుపుని తీసుకొని యాడ్ చేసి చూడండి. దాని కలర్ అంటే మనం అది ఒరిజినలా కాదా అని తెలుసుకునేదానికి ఒక సింపుల్ టిప్ అనమాట. పసుపు అన్నీ ఏది కలిపినా కూడా వాటర్లో ఎల్లో కలర్ వచ్చేస్తుంది, కొన్ని రెడ్ కలర్లో కూడా వస్తూ ఉంటాయి. ఇలా కాకుండా మనం పసుపుని ఇలా ఎల్లోగా ఉన్న పసుపులోకి కొంచెం సర్ఫ్ కానీ డిటర్జెంట్ ఏదైనా యాడ్ చేసామనుకోండి, వెంటనే అవి రెడ్ కలర్లోకి మారిపోతాయి అనమాట. మనకి ఒరిజినల్ పసుపు అయితే కనుక ఇలాగ వెంటనే ఈ కలర్ అంతా చేంజ్ అయిపోయి మంచిగా రెడ్ వచ్చేస్తుంది. లేదు అంటే కనుక కొద్దిగా ఎల్లోయిష్గానే ఉంటుంది అనమాట, కలర్ చేంజ్ అవ్వదు. ఏవైనా కెమికల్స్తో ఉన్న పసుపు అయితే కనుక మనకి న్యాచురల్గా ఉండేదైతే ఇలా ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఏం పడేయాల్సిన అవసరం లేదు. దీంతో గిన్నెలు తోముకున్నారంటే చాలా షైనింగ్గా వస్తాయి, నీట్గా ఉంటాయి. ఇంకా మనము దీంతో సింక్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. స్టవ్ పైన కూడా స్ప్రే చేసి తుడుచుకున్నామంటే ఇంట్లో చిన్న చిన్న ఈగలు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఈ పసుపు అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పసుపు డిటర్జెంట్ రెండు ఉన్నాయి కాబట్టి క్లీనింగ్కి అండ్ అలాగే అవి నీట్గా ఉండడానికి కూడా బాగుంటుంది. చూడండి ఎంత తలతలా మెరుస్తూ ఉందో ప్లేట్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనం ఆనియన్స్ అయితే రెగ్యులర్గా కట్ చేస్తూ ఉంటాం, కానీ కళ్ళలో వాటర్ వస్తూ ఉంటాయి కదా. సో కొంచెము చాక్ పైన ఇలాగ వెనిగర్ అయితే వేసి చూడండి. ఆ వెనిగర్ స్మెల్కి ఏంటంటే మనకు ఘాటు తెలియదు అనమాట. చాక్ మీద ఇలా వేసి కట్ చేసుకున్నారని అంటే మీరు ఎన్ని కట్ చేసినా కూడా కళ్ళలో వాటర్ రాకుండా అయితే ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ని అయితే అబ్జర్వ్ చేయండి ఎంత డర్టీగా అయిపోయిందో. సో ఇలాగా ఇంత మొండి మరకలు పట్టిన స్టవ్ని బ్యాక్ సైడ్ టైల్స్ అంతా జిడ్డు పట్టేసి ఉన్నాయి, కింద కౌంటర్ టాప్ కూడా చాలా గలీజ్ అయిపోయిందనమాట. సో ఇలాగ ఇంత జిడ్డు పట్టేసిన స్టవ్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా వాటర్ లేకుండా క్లీన్ చేయడము ఎలాగని చూపిస్తాను చూడండి. అంటే వాటర్ లేకుండా అని కాదు, ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట. దాంట్లోకి కొంచెం షాంపూ తీసుకొని వాటర్ వేసేసుకొని కొద్దిగా డెటాల్ వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ షాంపూ అనేది క్లీనింగ్ కొరకు, అలాగే డెటాల్ అనేది మనకి స్టవ్ దగ్గర ఇంత గలీజ్ అయిపోయింది కాబట్టి ఈ స్మెల్కి కొంచెం చిన్న చీకటి ఈగలు, పురుగులు, లేకపోతే బల్లులు, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అనమాట. డర్టీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అలా అవి ఆ పక్కన దరిదాపుల్లో కూడా కనపడకుండా ఉండాలంటే ఈ రెండు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. షాంపూతో క్లీన్ చేస్తే ఆ స్టవ్ అనేది నీట్గా తలతల మెరుస్తూ ఉంటుంది. మామూలుగా నార్మల్గా సోప్ యూజ్ చేయడం కన్నా కూడా ఇలా షాంపూ క్లీనింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. గ్లాస్ ఐటమ్స్ కాబట్టి ఇంకా మంచి షైనింగ్ వస్తాయి. మరి డెటాల్ స్మెల్కి ఇంకా బల్లులు, బొద్దింకలు రావని నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఎంతమంది ట్రై చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేస్తారని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉన్నాను. ఒకసారి బల్లులకైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చిన్న చిన్న చీకటీగలు, పురుగులు లాంటివి రాకుండా ఇలాగ క్లీన్ చేసుకున్నారు అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా స్టవ్ ఎంత నీట్గా అయిపోయిందో. మనకి ఇంట్లో స్టవ్, కిచెన్ నీట్గా ఉంటేనే మిగతా అంతా కూడా నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా టమాటాలు అయితే మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు, లేదంటే ఇలా వానలు పడుతున్నప్పుడు, ఇలాంటి టైంలో ఏంటంటే ఎన్ని తెచ్చుకున్నా కూడా ఊరికనే కుళ్ళిపోతూ ఉంటాయి, లోపలంతా పురుగు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనకి కుళ్ళిపోకుండా ఉండాలి అని అంటే కనుక ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి స్టోర్ చేసుకోండి, మీకు మంచిగా నీట్గా ఉంటాయి. తర్వాత మనము వీటిని కట్ చేయడము, మీకు కొంతమంది గ్రేవీ కోసము మిక్సీ వేస్తూ ఉంటారు కదా, మనకి మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా, లేదంటే కట్ చేసేంత టైం లేకుండా రసం చేసుకునేటప్పుడు ఇలాగా మనము గ్రేట్ చేసుకున్నామనంటే తొక్కంతా సపరేట్ అయిపోతుంది. చూడండి ఇలాగా తొక్క సపరేట్ అయిపోయి మనకు గుజ్జు మాత్రమే ఉంటుంది అనమాట. తొక్కలు తీసేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నపిల్లలకి చేయాలనుకున్నప్పుడు మిక్సీ వేస్తూ ఉంటారు. అలాంటి అవసరమే లేదు, ఇలా గ్రేట్ చేస్తే సరిపోద్ది అనమాట. మనకి తొక్క కూడా రాకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా ఎన్నైనా కూడా గ్రేట్ చేసుకున్నారు అంటే మీకు మంచి క్యూరీ రెడీ అయిపోద్ది అనమాట. టమాటో క్యూరీ తొక్క అంతా కూడా సపరేట్ అయిపోతుంది, ఇంకా వేరి పడేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను దీనికోసమే కొంచెం ఉడకబెడుతున్నాను రైస్ని. మీరు కావాలంటే రెగ్యులర్గా రైస్ ఉడకబెట్టుకునేటప్పుడే దాంట్లో నుంచి కొంచెం తీసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇది బాగా చిక్కగా రావడం కోసం కొంచెం బియ్యంని వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఉడికిచ్చాను, సిమ్లో పెట్టి ఉడికిచ్చాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంత చిక్కగా వచ్చింది. మీరు కావాలంటే ఈ బియ్యంలో ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ తీసుకున్నది ఇదేంటంటే గంజి అంటాం కదా, అన్నం నుంచి తీసుకున్న గంజి. మామూలుగా వండుకునేటప్పుడు తీసుకుంటే కొంచెం పల్చగా వస్తుందని నేను అదే పనిగా దీనికోసం తీసాను. చాలా చిక్కగా వచ్చింది. దీంట్లోకి మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్న షాంపూని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీరు హెడ్ బాత్ చేసే ప్రతిసారి ఇలాగా చేసుకోండి. మీకు జుట్టు అయితే ఎంత ఒత్తుగా వస్తుందో, ఎంత సిల్కీగా ఉంటుందో మీరే నమ్మలేరు, అంత బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొద్దిగా ప్యాన్ తీసుకొని అయితే దాంట్లోకి వాము వేసాను. జస్ట్ కొంచెం హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయినప్పుడు దాంట్లో వేసి ఒక 1 minute ఉంచి ఆఫ్ చేశారంటే సరిపోద్ది. ఇలాగ చేసుకున్న దాన్ని బాటిల్లో పెట్టుకొని కానీ లేదంటే ఏదైనా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని
చేసుకొని రోజు కొంచెం దవడకు పెట్టుకొని మీరు ఆ జ్యూస్ని మింగుతూ ఉన్నారనంటే అసలు మీకు అసిడిటీ సమస్యలు, గ్యాస్ ట్రబుల్ సమస్యలే ఉండవన్నమాట. డైజెషన్ ఫ్రీగా అవుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకి దగ్గు, జలుబు, జ్వరము ఇవి ఎక్కువ ఉంటాయి ఈ సీజన్లో. అలాంటప్పుడు పిల్లలకి కూడా కొంచెం సాల్ట్ వేసేసి ఇచ్చారనంటే వాళ్ళకి తిన్నారంటే కడుపులో నులి పురుగులు లాంటివి లేకుండా ఉంటాయి. కఫం ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా నైట్ టైంలో శ్వాస రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా జలుబు అయినప్పుడు. అలాంటప్పుడు ఇలాగ ఒక నాప్కిన్లోకి వామును వేసేసి మూట కట్టేసి పిల్లో కింద పెట్టారనంటే, అంటే వాళ్ళు పడుకునే ప్లేస్లో పెట్టారంటే ఆ స్మెల్కి వాళ్ళు చక్కగా నిద్రపోతారు. అసలు శ్వాస రావడం లేదు అనే ప్రాబ్లమ్సే ఉండవన్నమాట. ఒకరి నుంచి ఒకరికి జలుబులు అంటుకోకుండా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంట్లో ఇలాగా పెట్టుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి కొన్ని వేపాకు రెమ్మల్ని వేశాను. ఇలాగా వీటిని వేసి బాగా మరిగించుకోవాలి. మూత పెట్టి మరిగించుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అంతా కూడా వాటర్లో ఉంటుందన్నమాట. తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కర్పూరము, కొద్దిగా డెటాల్ వేశాను. ఇప్పుడు ఈ వాటర్ని ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇల్లు తుడుచుకునే నీళ్ళు ఉంటాయి కదా, ఆ బకెట్లోకి వేసేసుకొని మీరు ఫ్లోర్ తుడిచారనంటే దీంతో మనకి ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా, ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నీట్గా ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు, పాకే పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఇలా ట్రై చేయండి. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. ఈ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఎప్పుడైనా యాపిల్ స్నాక్స్గా పెట్టియాలన్నా కూడా, కొద్దిసేపు కట్ చేసి పెట్టుకోవాలన్నా కూడా ఇవి పీసెస్ నల్లగా అయిపోతాయి కాబట్టి ఇవ్వలేము. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కట్ చేసిన పీసెస్ని ఒక 5 minutes ఆ వాటర్లో ఉండించి తర్వాత డ్రై చేసి పిల్లలకి క్యారీలో కానీ అంటే స్నాక్స్గా పెట్టించేసేయండి. కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా 2 వాటర్ బాటిల్ మూతలను అయితే తీసుకొని దానికి బ్యాక్ సైడ్ ఇలాగా టేప్ అంటించండి. అంటే ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా పర్వాలేదు. ఇలాగా డబల్ టేప్ని కొంచెం ఎక్కువగా అంటించండి. ఇలా రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి హోల్స్ పెట్టుకోలేరు కాబట్టి ఇలాంటివి ఏమైనా హ్యాంగ్ చేసుకోవాలంటే కనుక ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది. గోడలకి హోల్స్ వేసే పని లేకుండానే ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా ఇలాంటి గుడ్ నైట్ మిషన్స్ అయితే వాడుతూ ఉంటాము. గుడ్ నైట్, ఆల్ అవుట్ రకరకాలుగా ఉన్నా కూడా దోమలకైతే ఇవి వాడతాం కదా. సో వాటన్నిటికన్నా బెస్ట్ ఐడియా ఏంటంటే ఆ మిషన్ పైన హీట్ రిలీజ్ అవుతుంది కదా, దానిపైన ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. రోజు ఒక కర్పూరం బిళ్ళను పెట్టుకోండి. మీకు దోమలతో పని లేదు, అంటే దోమలకు రీఫిల్స్తో పని లేదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాయిల్ చేసిన ఎగ్గుని మనం పొట్టు తీస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మొత్తం అంటుకొని ఎగ్ అంతా కూడా పాడైతూ ఉంటుంది అనమాట. ఎగ్గుతో పాటు వచ్చేస్తూ ఉంటుంది పొట్టు. అలా రాకుండా ఉండాలి అంటే మీరు ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లోకి వేసేసి కొద్దిసేపు షేక్ చేశారనంటే పొట్టంతా నీట్గా వచ్చేస్తుంది. అస్సలు అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో పిల్లలు ఎక్కువగా జలుబుతో ఉంటారు. బయటికి పోతూ ఉన్నప్పుడు, స్కూళ్ళకి పోతూ ఉన్నప్పుడు ఇంకెక్కువ చేసుకొని వస్తారు. అలాంటి పిల్లలకి ఏంటంటే ఇలాగా చెవులో కాటన్లో విక్స్ అప్లై చేసి చెవులో పెట్టి పంపించండి. బయటికి వెళ్ళినప్పుడు గాలి తగలకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ అల్లం తెచ్చుకుంటూ ఉంటాము. అదంతా ఒలచాలంటే చాలా టైం తీసుకుంటుంది. నాకైతే చేతులు ఒలిస్తే చేతులంతా మంటగా వస్తాయి అనమాట, ఎక్కువసేపు చేతులతో నలిపేస్తే. అందుకోసము ఇలాంటి నెట్ బ్యాగ్లను యూజ్ చేస్తే చాలా సింపుల్గా, చాలా ఈజీగా కాసేపట్లో పని అయిపోతుంది అనమాట. ఇలాంటి నెట్ బ్యాగ్లు అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటాయి కదా. ఇలా కాకపోతే దీనికి ఏంటంటే అల్లంని ఒక 2 గంటలైనా ముందు నానబెట్టుకోవాలి వాటర్లో. ఎంత నానితే అంత బాగా వస్తాయి అనమాట. ఇది చాలా సింపుల్గా పని అయిపోతుంది. ఈ వెల్లుల్లిపాయలు కొన్ని పచ్చిగడ్డలు ఉంటే కనుక ఇలాగ పీసెస్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. గిల్లి తీయాల్సి వస్తుంది. ఇలా ఫోర్క్తో తీసారంటే అన్నీ కూడా కాసేపట్లో మీరు పీసెస్గా చేసేసుకోవచ్చు. అంటే సింగిల్గా విడివిడిగా పాయలు చేసేసుకోవచ్చు అనమాట. ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే ఇలా ఒక బాక్స్లోకి వేసేసుకొని కుక్కర్లో వాటర్ వేసుకొని ఒక 2 minutes హీట్ చేసుకొని తర్వాత మూత తీసేసి మీరు ఊరికే జస్ట్ చేత్తో ఇలా అంటే వచ్చేస్తాయి. ఇంకా మీరు కావాలంటే ఏదైనా క్లాత్లో కానీ కవర్లో కానీ వేసి నేలకేసి 2-3 సార్లు కొట్టారంటే పొట్టంతా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి చిరిగిపోతాయండి. అలా కాకుండా నీట్గా ఉండాలంటే ఊరికి ఇలా మీరు అన్నారంటే చాలు పొట్టు వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అయితే పాడైతూ ఉంటుంది కదా, ఈ సీజన్లో అస్సలు ఆరదు. ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బంక అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కనుక లోపల వైపు కొంచెము కొబ్బరి నూనెను అప్లై చేసేయండి. కొబ్బరి నూనె ఉండడం వల్ల ఏంటంటే తడి లేకుండా ఉంటుంది కాబట్టి లోపల ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండవన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరిని తీసుకోవాలి, చిప్ప నుంచి విడి చేయాలంటే కొద్దిగా ఒక 1-2 minutes ఇలా హీట్ చేసేసి ఇలా హీట్ అయిన దాన్ని గట్టిగా నేలకేసి కొట్టండి. అదే మొత్తము పీస్గా 2 సపరేట్ అయిపోయి వస్తాయి అనమాట. చూసారు కదా, ఇలా కొట్టారని అంటే విడిగా వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే రాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బెల్టులు పిల్లలకైతే ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ ఫోల్డ్ చేస్తే ఇలా ఫోల్డింగ్స్ అన్నీ పోతూ ఉంటాయి అనమాట. అంటే విడివిడిగా అయిపోయి పెద్దగా వచ్చేస్తూ ఉంటుంది, మనకి స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నారనంటే మీరు ఎక్కడ పడేసినా కూడా అది ఊడిపోదు. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్స్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు
ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే పెట్టుకున్న కాసేపటికి అది పోతూ ఉంటుంది, మొత్తం కూడా సాయంత్రం దాకా ఉండదు. అలాంటప్పుడు లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత కొంచెం పౌడర్ అప్లై చేశారనంటే మీరు ఎంతసేపు ఉంచుకున్నా కూడా అది అలాగే ఉంటుంది. పిన్నిస్లు మనము ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా అవసరం వస్తాయని, కాకపోతే వీటిలాగా పెట్టడం వల్ల ఏంటంటే రస్ట్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా రస్ట్ రాకుండా ఉండాలంటే మీరు పెట్టుకున్న స్టోర్ చేసుకున్న డబ్బాలో కొంచెం పౌడర్ వేసేసి పెట్టేసేయండి, అస్సలు రస్ట్ రావు ఎన్ని రోజులు ఉన్నా కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక హ్యాంగర్ అయితే తీసుకోండి. ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికైతే మన ఇంట్లో ఉన్న వేస్ట్గా పడేసే రబ్బర్ బ్యాండ్ అంటే లూజ్ అయిపోయినాయి సాగిపోయినాయి ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇలాగా వేసుకొని ఇప్పుడు ఏంటంటే బట్టలు ఆరవు కాబట్టి మనకి స్పేస్ సరిపోదనమాట. ఎంత తాళ్ళు ఎన్ని ఉన్నా కూడా స్పేస్ అస్సలు సరిపోదు. ఇలాంటి హ్యాంగర్స్ తీసుకొని మంచిగా మనం ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకొని పెట్టుకున్నామంటే, ఇక్కడ నేను కొన్నే చూపిస్తున్నాను కానీ ఒక 10 రబ్బర్ బ్యాండ్లు పెట్టుకున్నా కూడా 10 టీషర్ట్స్ ఈజీగా ఆరేసేయచ్చు. ఒక షర్ట్ ఆరేసే ప్లేస్లో మనం ఇన్ని జతల బట్టలు ఆరేసుకోవచ్చు. ఒకదానికొకటి ఇంత ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి తొందరగా ఆరిపోతాయి కూడా. మనకి ఇలా స్పేస్ సరిపోయినప్పుడు ఇంట్లో కూడా ఆరేసుకోవచ్చు. వానలు పడుతూ ఉన్న టైంలో మనము ఇంట్లోనే దీన్ని తగిలిచ్చేసుకొని ఎక్కడైనా పెట్టామంటే నీట్గా బట్టలు ఆరిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా దోమలకైతే అగరబత్తీలు వెలిగించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు. అలా అగరబత్తి లేని టైంలో జెండు బామ్ తీసుకొని మనం దేవుడి దగ్గర పెట్టుకునే అగరబత్తికే జెండు బామ్ అప్లై చేసేసి మనం వెలిగించుకున్నామంటే ఈ ఘాటు స్మెల్కి దోమలు అయితే అస్సలు రావన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు హోంవర్క్ చేసుకునే టైంలో కానీ, బెడ్కి నైట్ టైంలో పడుకునేటప్పుడు కానీ, టీవీ చూస్తున్న టైంలో కానీ ఇలాగ దోమలు కుడతా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒకటి మీరు పక్కన పెట్టుకొని చూడండి, మీకు ఆ స్మెల్కి దోమలు అయితే అస్సలు రావన్నమాట. అగ్గిపెట్టెలు అయితే మెత్తగా అయిపోతూ ఉంటాయి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే ఎంత గీసినా కూడా అవి వెలగవు. అలాంటప్పుడు సైడ్లో ఉండే ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం పౌడర్ అప్లై చేసి లోపల కూడా కొద్దిగా పౌడర్ వేసి పెట్టేసేయండి. ఇప్పుడు ఏంటంటే మీకు అవి మెత్తగా అవ్వకుండా నీట్గా ఉంటాయి, తొందరగా వెలుగుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్పెడ్స్ అయితే గీతలు పడడము, పైన మచ్చలు పడడము, ఎంత తుడిచినా కూడా అవి పోవు. అలాంటప్పుడు ఇలా దానిపైన కొంచెం పౌడర్ స్ప్రెడ్ చేసేసి నీట్గా టిష్యూతో ఇలాగా రెండు వైపులా పట్టుకొని మొత్తం నీట్గా తుడిచేసేయండి. ఇలాగ తుడిచడం వల్ల ఏంటంటే దానిపైన పడిన హార్డ్ మార్కలైనా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. దానిపైన ఎటువంటి లైన్స్ ఫామ్ అవ్వకుండా మంచిగా కనపడతాయి అనమాట. స్పెడ్స్ అనేవి నీట్గా అవుతాయి. ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది అంత బాగా నీట్గా వచ్చేస్తాయి అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఆనియన్ అయితే ఒకటి తీసేసుకొని ఇలాగ పీసెస్గా అయితే కట్ చేయండి. మామూలుగా ఆనియన్స్ మనము కట్ చేస్తున్నప్పుడు వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటున్నప్పుడు చేతులంతా కూడా కొంచెము హార్డ్గా అయిపోవడం, ఆ రసం అంతా అంటే ఘాటు వాసన వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. మనము చేతులు నీట్గా కడుక్కోవాలంటే కొంచెం టూత్ పేస్ట్ అప్లై చేసుకొని బాగా ఇలాగ రుద్దేసుకున్నారంటే గోర్లు కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి, ఆ బ్యాడ్ స్మెల్ అంతా లేకుండా పోతుంది, చేతులు కూడా మంచిగా స్మూత్గా అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాగా ఆనియన్ అయితే కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలన్నమాట. వాటన్నిటిని కూడా ఇలాగా ఇండివిజువల్గా విడివిడిగా తీసేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెము డెటాల్ని యాడ్ చేసేయాలి. ప్రతి ఒక్క పీస్కి కూడా ఇలాగా డెటాల్ యాడ్ చేసేయండి. ఇవేంటంటే అక్కడొకటి పెట్టుకున్నారు అంటే ఈ డెటాల్ స్మెల్కి బల్లులు రావని నేను చాలాసార్లు చెప్పాను కదా. సో ఇది కూడా ఒక రెమెడీ అనమాట. ఆనియన్ ఏదైనా ఒక ఆనియన్ తీసుకొని మీరు ఇలాగా పీసెస్ కట్ చేసుకున్నా కూడా ఈ స్మెల్కి డెటాల్కి బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇవి అక్కడొకటి వేసి పెట్టుకున్నారంటే 2-3 రోజుల వరకు ఈ స్మెల్ ఇలాగే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బ్యాగులు అయితే ఉంటాయి కదా, జూట్ బ్యాగులు, కాటన్ బ్యాగులు. మనకి ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేయదు కాబట్టి అన్నీ ఇవే ఇస్తున్నారు కదా. సో ఇలాంటి బ్యాగులని మనము మామూలుగా మళ్ళీ రీయూజ్ చేయలేము, కానీ మన ఛానల్లో ఇలాంటి బ్యాగులతో రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఏదైనా బాక్స్లో కానీ కవర్లో కానీ వేసి పెట్టుకున్నారు అంటే స్టవ్ పైన మనం వంట చేస్తున్నప్పుడు ఆయిల్ పడుతూ ఉంటుంది కదా, అది ప్రతిసారి క్లాత్తో తుడిస్తే ఆ క్లాత్ అంతా జిడ్డు వాసన వస్తుంది అనమాట. అలా అవ్వకుండా ఇలా ఆయిల్ క్యాన్స్, పచ్చడి డబ్బాలు, నెయ్యి డబ్బాలు ఇలాంటివన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్క పీస్ తీసుకోవచ్చు, ఒక దాన్ని తుడుచుకొని తర్వాత మనం డస్ట్లో పడేస్తే మళ్ళీ మనకి క్లాత్స్ వాష్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. మసి బట్టలు ఎక్కువగా ఆయిల్ జిడ్డు లేకుండా ఉంటాయన్నమాట. ఇలాగ రోల్ ఉంటుంది కదా, ఇలాంటి రోళ్ళు కూడా మనకి లోపల బొద్దింకల్లా ఇలాంటి పురుగులు పోకుండా ఉండాలంటే ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొని ఇలాగ రబ్బర్ వేసి పెట్టేశారు అంటే మీరు వాడుకున్నప్పుడు వాడుకోవచ్చు. తర్వాత తీసేసి మళ్ళీ ఇలాగ కవర్ చేసుకున్నారు అంటే లోపలికి ఎటువంటి బల్లులు బొద్దింకలు దూరినాయేమో అనే అవసరమే ఉండదన్నమాట. భయం అవసరం లేకుండా చక్కగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకున్నాను. దీంట్లోకి ఏదైనా లిక్విడ్ వేయాలనుకుంటే, అంటే ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఏదైనా మనము లిక్విడ్స్ వేయాలనుకున్నప్పుడు అవేంటంటే బయటంతా పడిపోతూ ఉంటాయి. అలా పోకుండా ఉండాలంటే మనం ఇలా ఇంట్లో వేస్ట్గా పడేసే కొబ్బరి చిప్పని ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి పువ్వులను అయితే మనము ఇప్పుడు ఏంటంటే వానలు పడతా ఉన్న టైంలో ఇలా కొంచెం కుళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. మనము కొన్ని పూలు తెచ్చుకున్నామంటే దాంట్లో మామూలుగా 3-4 పూలన్నా కూడా ఇలా కుళ్ళిపోయి వస్తూ ఉంటాయి. అవి అలాగే స్టోర్ చేసుకున్నామంటే మిగతా పూలన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట. పువ్వులు మంచిగా ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలి మనము అని అంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి. మీరు అదే కవర్లో పెట్టారంటే ఆల్రెడీ ఆ కవర్ అంతా తడిచిపోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పూలు స్టోర్ అవ్వడానికి వాటర్ చల్లుతూ ఉంటారు కాబట్టి ఆ కవర్ అంతా కూడా తడితో ఉంటుంది. మళ్ళీ దాంట్లోనే పెట్టుకున్నారు అంటే ఇంకెక్కువ కుళ్ళిపోతాయి. అలా కాకుండా ఏదైనా ఒక మంచిగా ఫ్రీగా ఉండే డబ్బా తీసుకొని దాంట్లో ఒక అడుగున టిష్యూ కానీ పేపర్ కానీ వేసుకొని పెట్టుకొని తర్వాత ఇలాగా పువ్వులన్నీ కూడా కొంచెం విడివిడిగా ఉండేలాగా అంటే కుళ్ళిపోయిన పువ్వులు ఏమంటే తీసేసి మంచిగా నీట్గా ఉన్న పువ్వులను పెట్టి పైన ఒక టిష్యూ పెట్టి స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులున్నా కూడా మీకు పువ్వులు అయితే అస్సలు పాడవవు. ఇంట్లో పువ్వులు పూజే వాళ్ళు ఉంటారు కదా, అంటే మొగ్గలు జాజి పూలు మల్లెపూలు ఇంట్లో వస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఎక్కువ రోజులు ఉండాలంటే కనుక మొగ్గలుగా ఉన్నప్పుడు తెంపి కట్టేసేయండి. మీకు మంచిగా నీట్గా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. లేదా తమలపాకులు అయితే మనము ఏదైనా పూజలు అకేషన్స్ ఉన్నప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. లేదంటే కొంతమంది రోజు తాంబూలం వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఆకులు కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలాగా పేపర్లో పెట్టి స్టోర్ చేసుకున్నారంటే మీకు ఆకులు అనేవి తడితో ఉంటాయి కాబట్టి ఇలాగ పేపర్లో పెట్టుకుంటే మంచిగా నీట్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే ఆవ నూనె అంటారు. ఆవ నూనె అంటే మనకి మార్కెట్లో సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాప్లో కానీ ఈజీగా దొరుకుతుంది. దీనితో అయితే ఇది చాలా అంటే చాలా బాగా పనిచేసే మంచి రెమెడీ. దీంట్లోకి గరిటెలోకి వేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసి దాంట్లో కొంచెం పసుపు వేసానమాట. కొద్దిగా హీట్ చేసుకోవాలి, కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కావాల్సిన అవసరం లేదు. ఇలా చేసిన దాన్ని మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని మోకాలు నొప్పులు ఉంటాయి కదా, నడుము నొప్పి కానీ మోకాలు నొప్పులు కానీ కండరాల నొప్పులకి వీటన్నింటికి చాలా అంటే చాలా బాగా పనిచేసే బెస్ట్ ఐడియా అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఉందో లేదో మళ్ళీ కామెంట్ పెట్టండి నాకు. అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా మనం బెండకాయలు కట్ చేస్తున్నప్పుడు ముదిరిపోయిన బెండకాయలు వస్తూనే ఉంటాయి దాంట్లో, లేదంటే తొడిమలు కాడలు తీసేస్తూ ఉంటాం కదా, అలాంటివన్నీ తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టిన మెంతుల్ని అలాగే కొంచెం పెరుగుని వేసేసి వీటిని బాగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇది బాగా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది. మనం పెరుగు వేసాం కాబట్టి వాటర్ అవసరం లేదు. కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయినా కూడా మిక్సీ వేసేసుకోవచ్చు. చూడండి ఇలాగా ఉందన్నమాట. ఇలాంటి దాన్ని బౌల్లోకి తీసుకొని మనము స్కాల్ప్కి మంచిగా తగిలేలాగా జుట్టుకి తలకంతా పట్టించుకున్నామంటే మనకి డాండ్రఫ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే జుట్టు అనేది సిల్కీగా అవుతుంది అనమాట. చాలా షైనీగా కనపడుతుంది, దృఢంగా అయిపోతుంది అనమాట, గట్టిగా అయిపోతుంది, ఈజీగా ఊడిపోవన్నమాట. ఇలాగా ఈ ప్యాక్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కావాలంటే దీంట్లో మీరు నానబెట్టిన బియ్యం కూడా వేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు. నిమ్మకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు తొందరగా పాడవకుండా ఉండాలి అంటే కనుక మనము ఆయిల్ ప్యాకెట్లు యూజ్ చేస్తాం కదా, అలాంటి ఆయిల్ ప్యాకెట్ని ఒకటి తీసుకొని స్టోర్ చేసామంటే ఆ ప్యాకెట్లో నిమ్మకాయలు వేసుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో మీకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ రావట్లేదు అనుకుంటే కనుక ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.